సాక్ష్యాన్ని పెడుతున్నాం, మనకు మహిమ కలుగును గాక. మరి సమయంలో ఇక మైక్ మారుతారా? దేవుని వాక్యం చదువుకుందాం. మారుతారా? ఇది మధ్యలో మారుతున్నారు కదా, అందుకని నేనే చెప్పేస్తున్నాను. పట్టుకోవడం ఇది ఏది మీద ఏం జరుగుతుంది పట్టించుకోవట్లేదు. సరే, ఈ సమయంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు వచ్చి కొని భోజనం చేయుడి, రండి. రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్ష రసము పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరేళ రోకలిచ్చెదరు. సంతృష్టి చేయలేని దాని కొరకు చదవము మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన వర్తమానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 55వ వచనం, 55వ అధ్యాయం ఈ మొదటి వచనంలో ఉన్న మాట ఒకసారి మళ్ళీ చదివి, తప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. చాలు అంటే నేను చెప్పేలోపు మీరు చదివేస్తున్నారు. అసలు ఏంటో చదివి మళ్ళీ మనం ఒకసారి న్యూ టెస్ట్మెంట్ లోకి వద్దామని చెప్తున్నానా అనబోతున్నాను. సరే, మైక్ ఎలాగిందా ఇవ్వలేదు కాబట్టి సరిపోయింది. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదువుతారా? సరే. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట 2 చోట్ల మనం చూస్తున్నాం. అదే మాటగా ప్రభు ఇక్కడ మొదటిసారి యెషయా గ్రంథంలో మనం వింటున్నాం, మళ్ళీ యోహాను సువార్తలో కూడా వింటున్నాం. ఎందుకు ఈ మాట రాయబడిందో మరి దేవుడు 2 సార్లు ఈ మాట రాయించాడు. ఈరోజు ఉదయం కూడా ఈ 2 మాటలు ఎక్కువ విచిత్రంగా అనిపించినాయి. వాస్తవంగా ఏదైనా 2 సార్లు మనకు తగిలితే కొంచెం ఆలోచించుకుంటాం కదా, అట్లాగా ఇవి 2 సార్లు మనకు రాయబడింది కాబట్టి ఇందులో మనకి ఏదో దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తా ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఈరోజు ఈ 2 పోర్షన్స్ కూడా నా డైలీ పోర్షన్లో ఒక లైన్లో తగిలే. హల్లెలూయా. అంటే నా డైలీ ఆ యొక్క వాక్య ధ్యానంలో అంటే దేవుడు మంచి పాఠము నేర్పించిన నిమిత్తం ఇందులో కొన్ని సత్యాలు మనకి ఈరోజు అందించబోతున్నాడు అన్న విషయాన్ని నేను చెప్పడానికి ఎంతో సంతోషపడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా ఈ యొక్క దప్పిక అనే మాట మనము శిలువ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాం. నేను దప్పికొంటున్నాను అనే మాట ధ్యానించడం గురించి ఈ మాటలన్నీ కూడా సాధారణంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ మరి దప్పిక అనేటువంటి ఆ యొక్క సందర్భం అవసరతని అది సూచిస్తూ ఉంది. ఎవరైతే అవసరతలో ఉన్నారో
వారు దేవుని వైపు తిరిగితే వారు సేద తీర్చబడతారు. హల్లెలూయా. ఎవరైతే మరి ఆయా ఇబ్బందులతో ఉన్నారో దేవుని వైపు తిరిగితే మరి దేవుడు ఆశ్చర్యకరంగా వారిని విడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే సువార్తికులు కూడా ప్రకటించేటప్పుడు మీరు ఎవరైనా వ్యాధులతో బాధపడుతున్నారా, ఆయా ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారా, పాప భారం కలిగి ఉన్నారా, యేసు వద్దకు రండి, ఆయన మీకు విశ్రాంతిని కలుగజేస్తాడు. హల్లెలూయా. సువార్తికులు మరి ఈ విధంగా సువార్తికులుగా సువార్త చేస్తూ ఉంటాం. యేసు వద్దకు వచ్చే యేసే శాంతిని దయచేవాడు, యేసే సమాధానం అనుగ్రహించే దేవుడు. యేసు ప్రభువారే ఆశ్చర్యకరమైన తన కృపను విస్తరింపజేసి మనకున్న ఆ యొక్క ప్రయాసలను మాన్పువాడు. ఆశ్చర్యకరమైన రీతిగా మనకు మోక్షాన్ని కూడా అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. మనకు ఈ లోకంలో కావాల్సిన ఆరోగ్యము మరి పరలోక సంబంధమైన నిత్య జీవము యేసునందే ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసుని నమ్మితే రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. యేసుని నమ్మావంటే నీ జీవితంలో మరి శాంతి కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసిస్తే గొప్ప సమాధానము. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి. హల్లెలూయా. నీ రోగం పోవాలంటే హల్లెలూయా. మరి నీకు శాంతి కావాలంటే హల్లెలూయా. నీ ప్రయాస పోవాలనంటే హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి జై. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా మరి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక విషయం, యేసునందు విశ్వాసం ఉంచే వారికి గొప్ప రక్షణ అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. అందుకే అంత అతిశయాస్పదంగా ఈ మాట ఉంటుంది. దప్పికొన్న వారలారా, చదవండి, నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా. హల్లెలూయా. కొత్త నిబంధనలు అయితే యోహాను సువార్త, ఎవడైనను దప్పికొని నీళ్ళ నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునే వాళ్ళను. హల్లెలూయా. హల్లెలూయా. మరి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు సమరయ స్త్రీతో ఉంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 10 నుంచి చదువుతూ వెళ్దాం, 6 నుంచి చదువుకుంటూ వెళ్దాం. అక్కడ యాకోబు బావి ఉండేది గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనిటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం కెమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహముకెమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహముకెమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నాకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పుకొనును. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనుడు. నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరిడి నీటి పొగ్గగా ఉండేనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. 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 మరి నేను ఇచ్చి నీళ్లు మరి అది నీలో గొప్ప ఓటగా ఉండును అన్నాడు. హల్లెలూయా. 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 నీటిని 2 విషయాలు, నీరు అని అంటే 2 సందర్భాలు మనకి వాక్యంలో కనిపిస్తాయి. మరి దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ నీరు అని అంటే, దేవుని యొక్క వాక్యంలో నీరు అని అన్నప్పుడు మంచి విషయాలు మనకి ఉపమానాలుగా మరి వాక్యంలో రాయబడతా ఉంది. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం
ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు నీటిని గురించి ఇక్కడ చెప్తా వచ్చాడు. చూద్దాం. పురుషులారా మీరును అప్పుడువలే క్రీస్తు కూడా సంఘమును మైక్లో చదువుతున్నారు కదా, మైక్ తీయండి ఒకసారి. బయట ఉన్న 25 నుంచి. పురుషులారా మీరుని మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యముతో ఉదక స్నానము అనగా వాక్యము నుండి ఉదక స్నానము చేత అనగా ఉదకము అనగా నీరు అని వాటర్ అని చెప్పి మనకి ఇంగ్లీష్లో కూడా మన తర్జుమాలో కనబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక విధంగా వాక్యము అని అంటే నీరుని అర్థం. మరి నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారు మరి నేను ఇచ్చే నీళ్లు నీలో ఊటగా ఉంటాయి, నువ్వెన్నడూ దప్పికొనో అని అంటే, ఎన్నడూ నువ్వు అవసరం కలిగి ఉండవు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఈ వాక్యం గనక అంగీకరిస్తే, ఈ వాక్యం భుజిస్తే, ఈ వాక్యాన్ని కనుక స్వీకరిస్తే నీ వాక్యమే నన్ను బ్రతికించును. హల్లెలూయా. అదే నా బాధలో నెమ్మది కలగజేయను. హల్లెలూయా. మన వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. మన బాధలో నెమ్మది కలిగిస్తుంది. 119:50 ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. అదే మన బాధలో నెమ్మది కలిగిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మరి నేను ఇచ్చు నీళ్లు అని అంటే ప్రభు చెప్పిన ఈ మాటకు అర్థం అది. కానీ మనుషులు వాళ్ళ యొక్క అజ్ఞాన స్థితిగతులు ఎలా ఉన్నాయనంటే, మరి ఈరోజు వాక్యము వద్దనేటువంటి ఆ యొక్క ధోరణి కలిగినటువంటి వారిగా ఉంటారు. నిజంగా అలాంటి వారి విషయంలో ప్రభు ఎంతగా మరి దుఃఖపడుతున్నాడని అంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము మరి అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఇలాగా విమర్శిస్తున్నాడు. అలాంటి వ్యక్తులకి ఇలాంటి విమర్శ చేస్తున్నాడు. ఇర్మియా 2:13 ఉన్న మాట చదువుదాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలము ఓటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లను బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చూడండి, వాళ్ళు 2 తప్పులు చేసి ఉన్నారట. నువ్వు మాత్రం ఈ చదవడంలో 6 తప్పులు చదివావు. అందువల్ల వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి ఏం అర్థం అవుతాయి కదా. చదివేటప్పుడు చక్కగా చదివితే ఆ మనసులోకి వెళ్తుంది, కొంచెం పని చేస్తుంది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. 2:13 ఉన్నటువంటి మాట, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏంటంటే అయ్యి? జీవజలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇది మనుషులు చేస్తున్నటువంటి ఆ యొక్క పొరపాట్లు, తప్పులు అని ప్రభు అంటున్నాడంటే, మరి దేవుడు ఆ విధంగా మనుషుల్ని మరి విమర్శిస్తున్నాడంటే ఒక విధంగా నేరారోపణ జరుగుతుంది. ఎట్లాగంటే వాక్యము అనేది వద్దని చెప్పి వ్యర్థమైన సంభాషణలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యర్థమైన సంభాషణలకి, తాత్కాలికమైన సంబంధాలకి, శాశ్వతమైన దేవునితో కూడిన ఆ యొక్క సంబంధాన్ని పక్కన పెట్టి వాక్యం టైంలో కూడా కొంతమంది వాట్సాప్లో చాట్లు,
అసలు అలా చూడటానికి ఎలాగా మనసు వస్తుందో తెలియదు. అది నిజంగా దేవుడిని ప్రేమించి వస్తారో తెలియదు. ఆ మనసు ఆ రాతి గుండె బద్దలవ్వాలి. ఎప్పుడు దేవుడు బద్దలు కొడతాడో నాకు తెలియదు, కానీ దేవుడు చాలా పరిస్థితులు ముట్టడేస్తే తప్ప ఇలాంటి వాడు మాడరేమో అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి అలాగా బాధ కలుగుతుంది. ఎందుకనంటే ఎంతో ప్రయాసంతో వాక్యం చెప్తుంటామా, వచ్చారు అమ్మయ్య కూర్చున్నారు అనుకుంటాం. వీళ్ళకే పెద్ద పని ఉన్నట్టుగా, వీళ్ళకే పెద్ద పాట ఉన్నట్టుగా, ఆ ఫోన్ వీళ్ళకే పెద్ద ఫోన్ ఉన్నట్టుగా, భూమి మీద ఇంకెవరికి ఫోన్ లేనట్టుగా, భూమి మీద ఎవరికి ఫ్రెండ్స్ లేరు అన్నట్టుగా. ఏంటో ఆ యొక్క ఓవర్ యాక్షన్స్ ఏంటో అర్థం అవ్వదు. మరి టిఫిన్ చేసావా, ఏం తిన్నావు, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇదే కదా మాట్లాడుకుంటారు. చాటింగ్లో ఏం చేస్తున్నావు అని ఏముంటుంది దాంట్లో, ఏం మాట్లాడుకుంటావు నువ్వు వాళ్ళతో ఆ టైంలో. అసలు ఏ రీతిగా కూడా బుద్ధి, జ్ఞానం, తెలివి, ఆలోచన ఉండదు. ఏంటంటే మేము ఏదో వెలగబెడుతున్నాం అనుకుంటారు. తర్వాత పరిస్థితి ఏమవుతుందని అంటే, విన్న వాక్యం వాళ్ళు వినలేదు కాబట్టి సైతాన్ గాడు ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలన్నీ దోచుకుని పోతాడు. ఆ తర్వాత ఏడుస్తారు. ఆ పెద్ద కుమారుడు ఉంటాడు కదా, తప్పిన కుమారుడు, ఆ యొక్క విధానంలో వీళ్ళకంటే అన్యజనులే డెవలప్మెంట్ అయిపోతూ ఉంటారు. అలా అంటారు, దేవుణ్ణి నమ్ముకున్నావుగా నువ్వు, నీ అప్పులు తీరలే, నీకున్న రోగం పోలే, నీకున్న పరిస్థితి పోలే, నువ్వు ఎందుకు పోతే అసలు ఎప్పుడు అసలు మాట అన్నాడు, ఎప్పుడు ఈ వ్యక్తి కాపురు మాట అన్నాడు, ఎప్పుడు కాపురు చెప్పిన మాట చెప్పినట్టుగా చేసింది ఈమె. మరి సన్నిధికి వెళ్ళిందిగా అంటే సన్నిధికి వెళ్తుంది, ఎందుకంటే ఆయన మళ్ళీ బాధపడతాడని, లేకపోతే జనం దగ్గర ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకుందామని, లేకపోతే కనీసం ఆత్మసంతృప్తి, ఏదో నామకావాస్య, లేకపోతే ఒక కాలక్షేప కార్యక్రమం, ఓ క్రతువు కార్యక్రమం లాగా చేసేటువంటి ప్రయత్నం. మనుషులను మోసం చేస్తారు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు మోసం చేసుకుంటున్నావు అంతే, అంతకన్నా ఏం కాదు. దేవుని మందిరంలో నువ్వు చాటింగ్ చేసుకుంటా కూర్చుంటే, మరి చేసుకుంటే కూర్చుంటే, ఇష్టానుసారంగా ఉంటే మరి అది నువ్వు మోసం చేసుకున్నట్టే, ఇందులో ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు బైబిల్ చదివితే బాగుంటుందా, తల కిందకి పెట్టి పడుకుంటే బాగుంటుందా? చదివి దాన్ని జానిస్తే బాగుంటుంది. తల కింద పెట్టుకుంటే తలలోకి వెళ్ళిపోతుంది బైబిల్ కదా. ఇది కూడా అంతే. బైబిల్ మందిరంలోకి వచ్చిన తర్వాత వేదిక మీద దైవజనుడు ఏం చెప్తున్నాడు, ఎలా ఏడుస్తున్నాడు, ఆయన ఏడుపు ఏంటి, ఆయన బాధ ఏంటి అని నువ్వు వింటే అర్థమవుతుంది. ఓ మాట ఉంటుంది వాక్యంలో, ఈ మాట మీ అనొచ్చో లేదో నాకు తెలియదు, క్షమించండి మీకు బాధ కలిగితే. దరిద్రుడు మొరపెడితే వినకపోతే ఆడు మొరపెట్టినప్పుడు ఇది ఎవడో ఉండవు, దేవుడు కాదు మనిషి కూడా ఉండవు. నువ్వు మొరపెట్టినప్పుడు కూడా యాచన అంటారు వాళ్ళు. మా అమ్మాయి పాడద్దు మాట, డబల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ అని పాడద్ది. డబల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ అంటది. అంటే మళ్ళీ డ్యాన్స్ కూడా ఉంటుంది దానికి కూడా కొద్దిగా, డబల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ అని. మరి నువ్వు మనుషులు నువ్వు దేవుని సేవకుడు నీ ఎదుట మొరపెట్టినప్పుడు నువ్వు వినకపోతే సుమా నువ్వు ఏడుస్తావు. అప్పుడు నీకు వినటానికి ఎవరు ఉండరు, నువ్వు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. కొన్నిసార్లు చాలామంది క్రైస్తవులు నాడు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారని వింటా ఉంటున్నాం. దైవజనుడు చెప్పినప్పుడు, వాళ్ళు చెప్తున్నప్పుడు, వాళ్ళు మొరపెడుతున్నప్పుడు వినరు, ఆలోచన కలిగి ఉండరు. వాళ్ళు ఉన్నారనుకుంటారు, వాళ్ళు ఎప్పుడు ఉంటారనుకుంటారు. మరి నిన్నటి రోజున మరి గంటల ప్రకాష్ గారు, మరి మంచి దైవజనులు, దాదాపు 6 నెలల తేడాతో ఓ మంచి ఆనిముత్యం లాంటి దైవజనుని క్రైస్తవ లోకం కోల్పోయింది. అదెంతో విచారకరం, బాధకరం. ఇరుగురు కూడా రక్షణ ఛానల్లో వర్క్ చేసిన వాళ్ళే.
చెప్పాలంటే ఇంకొంచెం ఇంకా డెప్త్గా చెప్పాలంటే నిన్న కాలం చేసిన ఆయన చాలా స్పష్టంగా నాకు ఈయన మెసేజ్లు చాలా ఇష్టం. ఈయన మెసేజ్లు బాగా ఎక్కువగా ఈయన మాట్లాడిన ఆ యొక్క వాటిని డిబేట్స్ ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. అంటే ఎంతో మంచి సర్వీస్ చేసి వెళ్ళిపోయాడు. మరి ఎంత అంటే మంచి పాటలు పాడుతున్నారు నిన్న. అరే చాలా ఆశ్చర్యం వేసింది. ఉన్నప్పుడు మరి ఆయన యొక్క వాయిస్ ఎలా ఉందో మరి వెళ్ళిపోతున్నప్పుడు కూడా అట్లాగే ఆయన స్వరం కూడా పెట్టేలాగా ఒక ఆడియో క్లిప్పింగ్ ఒకటి పెట్టారు. చాలా ఆశ్చర్యం వేసింది. మంచి అద్భుతంగా మరి కార్యక్రమాలను జరిపిస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజం. మరి నిజంగా వాళ్ళు దేవుని సేవకులు వాళ్ళు మొరపెడుతున్నారు. ఎన్నో విషయాలు క్రైస్తవ సమాజం చేసే ప్రతి తప్పులు మరి చాలా ఏమీ కూడా ఒక గద్దించినట్టు కూడా ఒక పరుష భాష ఏది ఉండకుండానే ఆయన తన యొక్క సింపుల్ లాంగ్వేజ్తో ఖండించేవాడు. సింపుల్ లాంగ్వేజ్తో క్రైస్తవ వివాహాలు ఇలా ఉండాలి, క్రైస్తవ ఆభరణాలు ఇలా ఉండాలి, క్రైస్తవ ఆ యొక్క అలంకారం ఇలా ఉండాలి, చాలా బాగా అద్భుతంగా చెప్పేవాడు ప్రతిదీ కూడా. మరి క్రైస్తవంలోకి వచ్చే పెద్ద కులాల వాళ్ళ జరుగుతున్న ప్రమాదాలు కూడా గుర్తుపట్టి వాళ్ళకు కూడా ఎలాంటి మరి వాతలు వేయాలో, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ద్వారా మళ్ళీ ఒక కుల వ్యవస్థ రెడీ అవుతుందని, మళ్ళీ ఒక విధానం వస్తుందని దానికి కూడా వాతలు వేసాడు. అలాంటి మంచి సంస్కర్త ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ సంఘానికి. మరి మంచి ఆ యొక్క విధానాల్లో బైబిల్ని ఎలా తీసుకుని చదవాలి. మరి కొంతమంది మేము చదువుకున్న రోజుల్లో మరొక దైవజనుడు బ్రాహ్మణ విధానం నుంచి వచ్చిన దైవజనుడు ఒక ఆయన ఏం చేసేవాడంటే అట్రాక్షన్గా ఉంటుందని ఈ వేదం ఫస్ట్ చదివి వాక్యం ఎప్పుడుకో చెప్పేవాడు. ఈ వేదం చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా జనం ఆగుతారు కదా. అతని ఉద్దేశం వేరే ఉద్దేశం ఏం లేదు. వేదాలు చదువుతూ వాక్యం చెప్పాలని అతని ఉద్దేశం. అతను చదువుతున్నాడు, చెప్తున్నాడు, అందరూ నిజంగానే అలాగే అందరూ అట్రాక్ట్ అవుతున్నారు, ఆగుతున్నారు, వింటున్నారు. చాలా బాగానే ఉంటుంది అంతా కూడా. కానీ ఒకానొక సందర్భం వచ్చేటప్పటికి నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే అనుకోకుండా నేను వింటున్నప్పుడు ఇదేంటి ఏదో మిస్ అవుతుంది అని అనుకుంటే ఓ రోజు చెప్పాడు. ఓ రోజు బహిరంగ సభలో మా గుంటూరు ఒక దైవజనుడు వచ్చారండి. ఆయన పేరు కూడా చెప్పేశాడు, పేరు కూడా చెప్పాడు. ఆయనని హోటల్లో కలిశాడండి. నేను ప్రత్యేకించి కలిసి ఇది బైబిల్ అనేటువంటి అర్థంలో వేదాన్ని చదువుతున్నావా, వేదం అనేటువంటి అర్థంలో బైబిల్ చదువుతున్నావా అని అడిగాడు. బ్లాక్ అయిపోయిందండి అవతల ఆ స్వార్థ చేస్తున్నా ఆయనకి. అంటే నువ్వు దేన్ని ఎత్తి చూపిస్తున్నావు? నీ వేదం గొప్పదంటున్నావా, బైబిల్ గొప్పదంటున్నావా? నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఆ మాట ఇక బుర్ర తిరిగిపోయింది. అక్కడ ఆ స్వార్థ చేస్తున్నా ఆయనకి అర్థం కాలేదు. అంటే పొరపాట్లు అందరూ చేస్తారండి. వాస్తవంగా తెలియక జరిగింది, అది పొరపాటున జరిగిందే. కానీ దానివల్ల వచ్చే ప్రమాదం అది ఎలా వస్తుంది అనేటువంటిది తర్వాత ఉత్తరాన అది కనిపెట్టాడు. అది నేను అనేమాట ఆయన తప్పు చేసాడు లేదా ఆ సువార్థికుడు తప్పు చేసాడు అని అంటలేదు. ఈయనకి దేవుడు ఇచ్చిన అపారమైన దైవ జ్ఞానం ఎంత గొప్పది అని అంటే రాబోయేటువంటి ఆ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో సువార్తకి, ఆ ప్రమాదాన్ని గుర్తుపట్టి ముందుగా దానికి మేలుకుని దానికి సరైన వాతలు వేస్తూ ఉండేవాడు అనమాట. ఇలా అనుకుంటారు వచ్చే రోజుల్లో ఇలా జరుగుతుంది, ఇలా తప్పుడు సంకేతంగా వెళ్తుంది నువ్వు చేసే పని. మొదట నువ్వు బైబిల్ చదువు, ఆ తర్వాత నువ్వు దాన్ని వేదంలో చదవని చెప్పి చదువుతూ నువ్వు దేవుని యొక్క సువార్త చేయాలి అని చెప్పాడు. హల్లెలూయా. అలాగా మరి దేవుని వాక్యాన్ని నువ్వు పైకి ఎత్తాలి, నీకు తెలిసిన ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని కింద పెట్టాలి అని చెప్పాడు. హల్లెలూయా. మరి అంటే దేవుని యొక్క సన్నిధానంలో అలాగా ప్రతిదీ కూడా ఆ విధంగా ఇప్పుడు ఏదైనా సందర్భం వివాహంలో జరిగే విషయాలు కావచ్చు, మరి వివాహాల్లో మరి ఇతర కార్యక్రమాల్లో జరిగే
మీటింగ్స్, సభల్లో జరిగే ఆ యొక్క కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగే ప్రతి కార్యక్రమానికి చక్కటి అర్థాలు, నిర్వచనాలు చెప్తూ ఇందుకు చేస్తాం, ఇందుకు చేయకూడదు అని చక్కగా చెప్పేవాడు. చెప్పడం వల్ల కొంచెం అందరికీ ఒక అవేర్నెస్ వచ్చి చాలామంది ఆ తత్వం అనేటువంటిది మార్చుకున్నాడు, ఎలాగా మార్చుకోడు, కానీ మార్చుకునే వాళ్ళకి మంచి అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. మరి కాబట్టి అలా మంచి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉండేవి. అనేక ప్రశ్నలకి సమాధానం రావడం కానీ, మరి ఒకానొక సమయంలో క్రైస్తవ సంఘం ఎలా అయిపోయింది అని అంటే, ఆ మాటలు మాత్రం కొంచెం చెప్పలేకపోయాడు. బహుశా అసలు రక్షణ పొందాడా లేదా అనేది కూడా ఒక రకంగా వ్యతిరేకించాడు అనమాట బలంగా దాన్ని. అది కూడా సున్నితత్వంతో చాలా జాగ్రత్తగా అది ఎందుకు అలా చేయకూడదో చాలా చక్కగా చెప్పినటువంటి వ్యక్తి. అలాగే క్రైస్తవ వివాహాలను కూడా మరి చాలా వరకు సంస్కరించే ప్రయత్నం మరి చేయడం జరిగింది. సత్య క్రైస్తవ సభల్లో జరిగే కొన్ని పొరపాట్లు కూడా చాలా విషయాలు సంస్కరించడం ద్వారాగా జరుగుతూ వచ్చే మంచి వక్త, మంచి యవనస్తులకు మంచి కౌన్సిలర్గా ఆయన మంచిగా పనిచేయడం జరిగింది. అంటే వివిధ విధానాల్లో ఎంత మంచి సేవకులు పరిచయం చేస్తున్నప్పటికీ కూడా, చేస్తూ వారి కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్నప్పటికీ కూడా, క్రైస్తవ సంఘంలో మాత్రం నేర్చుకున్న వాళ్ళే నేర్చుకుంటున్నారు, మారే వాళ్ళే మారుతున్నారు. ప్రకటన గ్రంథంలో ప్రవచనం ఉంటుంది, అదేదో మాట అసలు నిజంగా అలాగా ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎలా ఉండాలంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి, అది దేవుని చిత్తం. కాకపోతే ప్రకటన గ్రంథం ముగింపులో ఓ మాట ఉంటుంది, అదేంటంటే నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండదేమో, దుష్టుడు ఇంకనూ దుష్టుడుగానే ఉండనేమో. అక్కడ ఉన్న వాక్యం అది. అంటే అలా ఉండాలని కాదు అర్థం, అలా జరుగుతుందని. పోరాడి చివరాఖరికి ఆ మాట రాశారనమాట. అంటే ఒక విధంగా మరి మారేవాడికి
మారడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. నువ్వు చెప్పే మాట అందులో కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మారాలి అని నువ్వు తిరిగితే మారడానికి మంచి అవకాశం ఉంది. లేదు నేను ఎప్పటిలాగే నేను ఇలాగే ఉంటాను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి అది ఎంతో ఇబ్బందికరమైన అంశమే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మారడానికే కదా దేవుని మందిరానికి వచ్చాం. ఆయన సారూప్యంలో మారిపోవడానికే కదా ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. ఒకవేళ ఆయన సన్నిధిలో మారాలనే మనసు నీకు లేకపోతే దేవుని మందిరానికి కూడా రావు. మందిరానికి వచ్చావు కాబట్టి మాట వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చావు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ఇక్కడ మాట వినాలి, మారు మనసు పొందాలి, మార్చేసుకోవాలి, వాక్యం వినాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడని వాక్యం చెప్తుంది. ఆయన ఇచ్చే నీళ్లు త్రాగేవాడు. నీళ్ళ వల్ల ప్రయోజనాలు చెప్పండి ఒకసారి. దాహం తీరుతుంది, తర్వాత శుభ్రం అవుతుంది, తర్వాత పంటలు పండుతాయి, అవునా? పరిశ్రమలు పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుంది కదా. నిజంగా వాక్యంలో కూడా అలాంటి శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అవి ఎదిగితే వాక్యంలో కూడా అలాంటి ప్రభావమే ఉంది. ఆ మాట నమ్మి మనం అడుగులు వేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఆకలి తీర్చబడటమే కాదు, సేద తీర్చబడటమే కాదు, వంశం కొరకు ప్రార్థన చేస్తుంటే ఉదయకాల సమయంలో దేవుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. ఆ వాక్యం గుండె కత్తుకుని నేను ఎంతో దేవుని నామాన్ని సంతోషించి మహింపరిచాను. మరి ఎందుకు అని అంటే నా అంశం అది, నా యొక్క అంశం తాలూకా ఆ యొక్క జవాబు. సరిగ్గా నేను ఎలాంటి బాధలో ఉన్నానో, సరిగ్గా నేను ఎలాంటి దుఃఖంలో ఉన్నానో, సరిగ్గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నానో దాని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి సరైనటువంటి ఆ యొక్క మరి దేవుడు కాబట్టి ఆయన మరి సరైనటువంటి సందర్భంతో దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నేను చెప్పేటువంటి మాట నువ్వు అడిగితే దేవుడు అక్షరాల దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఒకవేళ నీకు స్వరం తెలియకపోతే, ఒకవేళ నడిపింపు అర్థం కాకపోతే వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మరి ఒకసారి మనకి అటు నుంచి వచ్చే వాయిస్ అర్థం కాకపోవచ్చు. అందుకే దేవుడు ఆయన ఉత్తరం లాంటి ఆయన వాక్య గ్రంథాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో రీతిగా ఆయన మరి విధానాన్ని ఇచ్చాడు. ఒకవేళ నీకు సహకరించలేకపోతే దైవజనుని ఎదుర్కొండ పెట్టాడు. మరి దేవుడు నీకు సహకరించకపోతే మిషనరీ ఆ యొక్క చరిత్రల పరంపరను మనం ముందు పెట్టాడు. ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. మనం వెతకాలి కానీ ఆయన వాక్యం కొరకు దేవుడు ఏ రీతిగానే మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిజంగా నువ్వు ఆశపడితే దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా ఒక ద్వారం నీ కొరకు తెరుస్తాడు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనము ఒక ప్రత్యేకమైన విధానంలో మనము ఆయన పనిని జరిగించేవారుగా ఉంటే దేవుడు ఉన్నతంగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాళ్ళు ఎర్రగని వారైతే కూడా, దేవుని గురించి వాళ్ళకి అర్థం కాని వారైనప్పటికీ కూడా వాళ్ళు దేవుని మీద ఆశ పెట్టుకునే ఆ యొక్క విధానం కరెక్ట్గా ఉంటే, మరి వాళ్ళు దేవుని మీద ఆశపడే ఆ యొక్క విధానం వాళ్ళకి ఒక విధంగా కరెక్ట్గా ఉంటే, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 50. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను నా ఆధారము చేసుకొనిచున్న పండులను షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చు. 6 కదా చదువుతున్నాం. 6 చదువు. విశ్రాంతి దినమును
అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారం అగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును హల్లెలూయా. మరి నిజంగా ఒక రవ్వంత ఆసక్తి నీలో ఉన్నా కూడా దేవుని మందిరం ద్వారా రావాల్సిన ఆనందం కానీ ఆశీర్వాదం కానీ దేవుడు ఎక్కడ కూడా నీకు మరి తక్కువ లేకుండా చూసే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఆయన నిబంధనను ఆధారం చేసుకుని మరి విశ్రాంతి దినాన్ని పాటిస్తూ ఆయన మందిరానికి వచ్చే అన్యులు ఎవరైతే ఉంటున్నారో వారి జీవితాల్లో మరి వాళ్ళ రవంత ఆసక్తే వాళ్ళకు ఉన్నది ఏంటంటే రవంత ఆసక్తి. మరి కాబట్టి అది కూడా దేవుడు రగిలింపజేస్తూ ఆయన యొక్క సన్నిధిలో వారిని ఆనందింప చేయడానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీకు ఆ యొక్క ఆశ నీకు ఉండడానికి ఇష్టపడాలి. నిజంగా వాళ్ళ ఆశ అంటూ లేకపోతే మరి మందిరానికి కూడా రావు కదా నువ్వు. నేనే మాట అది, అందుకే అంటున్నాను ఆ మాట. ఆశ అనేటువంటిది ఒకవేళ నీకు లేకపోతే దేవుడు ఏదో మందిరంలో కూర్చుంటే ఆశీర్వాదం ఇస్తాడు కదా, మందిరంలో కూర్చుంటే ఏదైనా దేవుడు సహాయం చేస్తాడు కదా, మనకు మన పిల్లల చదువుల్లో దేవుడు తోడుగా ఉంటాడు, అయితే మనకు పలానా విషయంలో కార్యం జరుగుతుంది, ఏదో విషయంలో మనకు అద్భుతం జరుగుతుంది, ఏదో ఒక ఉద్దేశంతో వీడికి వచ్చి ఉండొచ్చు. కానీ నిజంగా ఏ ఉద్దేశంతో వచ్చినా దేవుడైతే ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అదే కనుక బయట ఉండిపోతే మరి ఆ యొక్క విధానం రాదు కదా, ఆ విధానం రాదు. మరి కాబట్టి ఏదో రూపాయన నువ్వు లోపలికి వచ్చావు, అయితే ఇక్కడికి వచ్చిన నీవు ఆయన రూపులోకి మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఉద్దేశంతో వచ్చావు, కానీ మరి దేవుని సన్నిధిలో ఏది ఉద్దేశంతో నువ్వు ఇక్కడికి వచ్చినా మరి నువ్వు ఆయన ఉద్దేశంలోకి మారిపోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం అయితే అది ఏదేమైనప్పటికీ కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ ఉద్దేశంతో దేవుడు నిన్ను ఈ సమయానికి నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకున్నట్టుగా ఆయన హృదయాన్ని వెతకడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఆయన హృదయాన్ని వెతకడానికి, ఆయన హృదయం తెలుసుకోవాలి. మరి నీ హృదయం ఎరిగి ప్రభువు నీకు సహాయం చేస్తున్నాడు కదా, నీ మనస్సును ఎరిగి దేవుడు నీకు సహాయం చేస్తున్నప్పుడు ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన మనసు ఎరిగి మనం ఆరాధన చేయాలి. హల్లెలూయా. అది న్యాయమైనటువంటి ఆ యొక్క విధానం. మామూలుగా మన భాషలో మరి ఒక విధంగా ఒక పద్ధతి అయినటువంటి విధానం. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడటానికి ఓ చోటకి వెళ్ళాం, ఓ చోటకి వెళ్ళి బయట నుంచి లోపలికి తిరుగుతున్నాం అనుకో, ఆ మీటింగ్లో కూర్చోకుండా వాళ్ళు ఏమంటారు, జస్ట్ మా కుమారి బాగా చెప్పింది ఏంటిది, ఏమంటారు, ఆడు కూడా కూర్చోనువా లేకపోతే పనికి వచ్చానువా అని అడుగుతారు లేదా, అది అలా అదే లేకపోతే ఇక మ్యాటర్కి వచ్చాం ఇక్కడికి కాబట్టి ఫోన్ ఇంపార్టెంట్ మ్యాటర్ జరుగుతుంది, ఫోన్ చాటింగ్ చేస్తున్నావు, చేస్తే బుద్ధి ఉందా లేదా నీకు, మాట్లాడుతుంది నీకు ఎలా అర్థం అవుద్ది, ఆ ఫోన్ తీయడం ఏంటి, మా అమ్మ తిడుతుంది ఒక్కోసారి, మామూలుగా కాదు ఈ ఫోన్ల గురించి. ఒక విధంగా ఆ యొక్క విసుగులో మంచి మ్యాటర్ మాట్లాడుతున్నప్పుడు ఈ కేకర సౌండ్ చేసి ఆ సౌండ్లకి మనకి చాలా అది ఇబ్బందిగా ఉంటుంది. అది చాటింగ్ వల్ల ఇబ్బంది ఏంటి, దృష్టి నువ్వు పెట్టవు కదా ఇటేపు. మనకేమీ 5 మనసులు 10 హృదయాలు ఇవ్వలేదు దేవుడు కదా, అంతేనా,
దానికి ఏంటిది, అది ఆవుకి 4 సంచులు 5 సంచులు ఉంటాయట. ఆ మొదటది మింగేసిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత అది నెమరేసుకుంటుంది జాయిగా. తర్వాత మనకు అలాగా దేవుడు అలాంటి సిస్టమ్ ఏమలేదు. కాబట్టి నువ్వు ఏకసంతాగ్రావిలాగా లేకపోతే 10 మంది 10 ఆలోచనలు ఒకేసారి వినేసేంటే అంత విధానం మన దగ్గర ఉండదు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మందిరంలోకి వచ్చినప్పుడు మనము ఏక హృదయం ఏకాత్మతో, అంటే అసలు భగవద్ధ్యానం అని అంటారు మామూలుగా బయట. దాన్ని ఎలా చేస్తారంటే దాన్ని మెడిటేషన్ ఎలా చేస్తారు? అది కళ్ళు మూసుకుని దృష్టి దాని మీద పెట్టి మనస్సు దాని మీద, అక్కడ ఏం లేకపోయినా సరే. ఇక్కడ అన్నీ ఉంటేనే ఏం పట్టించుకోవట్లేదు. అక్కడ వాళ్ళు ఏవి లేకుండా కొట్లాడేస్తున్నారు. అక్కడ వాళ్ళు, ఇక్కడ ఆత్మ ఉంది, వాక్యం ఉంది, దేవుడు సేవకుడు ఉన్నాడు, మాయా మంత్రం ఏం లేదు, ఇక్కడ మర్మం లేదు, ఓపెన్గా ఉంది. అక్కడ ఏమీ లేదు. అయినా కూడా ఆసనాలు వేసుకుని ఒళ్ళు నలిపేసుకుని వాళ్ళు మడత పెట్టేసుకుని శుభ్రంగా ఎటు పట్టు అటు మడతెట్టేసేసి అలా ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నారంటే బయట. నీకు అలాంటివి ఏం లేవు, లేని వాళ్ళని వచ్చేసింది బాధ. అదొక పెద్ద ఇదైపోయింది అనుకుంటున్నాను నేను అసలు. నిజంగా స్టైల్గా వస్తున్నావు, స్టైల్గా కూర్చుంటున్నావు, దిక్కుమాల సెల్లోటి తీస్తున్నావు, లేకపోతే పక్క వాళ్ళతో ఎవరితో మాట్లాడుతావు. ఇలా వచ్చేసింది సమస్య. దేవుని బిడ్డలుగా ఒక 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 పద్ధతి ప్రకారంగా ప్రభు చిత్తం ఏదో గుర్తెరుగుదాం. మనం ఈ రోజు కొరకు దేవుని వాక్యం ఏంటి? ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు మనం ఏ ఉద్దేశంతో రావాలి? అసలు మామూలుగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏ ఉద్దేశంతో రావాలి? వాస్తవంగా దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు? మన ఈ గడిచిన వారంలో నీకు చెప్తున్నాను, మందిరంకి వచ్చినప్పుడు 2 విషయాలు ఖచ్చితంగా నువ్వు మైండ్లో పెట్టుకోవాలి. గడిచిన వారంలో నువ్వేం పొరపాట్లు చేసావు, ఖచ్చితంగా ఇక్కడ దానికి ఒక హెచ్చరిక ఉంటుంది. వచ్చే రోజుల్లో నీకేం రాబోతుంది దాని కొరకు హెచ్చరికలు, ఆశీర్వాదాలు ఉంటాయి. దాంతో కూడిన వర్తమానంగా ఉంటుంది. నిన్ను సరి చేయడానికి, వెళ్ళిపోయిన మార్గానికి వచ్చే మార్గానికి మధ్య జంక్షన్ ఇది. ఈ దినం నువ్వు చాలా సిల్లిగా తీసుకుంటున్నావు. ఇది ఒక మైల్ రాయి ఒక విధంగా చెప్పాలంటే. ఎన్ని వారాలు నడుస్తున్నాయి నీ లైఫ్లో, అన్ని వారాలు కూడా మైల్ రాయి నీ బ్రతుకు ప్రయాణంలో. ఈ కూడికల ద్వారాగా దేవుడు నీతో మాట్లాడుతూ ఆయన సంబంధాన్ని, సహవాసాన్ని ఇక్కడ దేవుడు స్థిరపరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. మరి దినదిన మన సంబంధాన్ని, దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని సరి చేస్తూ వస్తున్నాడు. నువ్వు అది గుర్తుపట్టుకోకుండా ఏదో దేవుని మందిరానికి వస్తున్నావు అంటే వంతుకు గంతేసినట్టుగా. వంతుకు గంతేయడం అర్థం తెలుసు మీకు? తెలీదు. మంద వెళ్తుందంట. మంద వెళ్తా ఉంటే మరి గొర్రెల కాపరి ఆ గొర్రెల మంద వెళ్తున్నప్పుడు ఒకదానికి కర్ర అడ్డు పెట్టాడట. ఏం పెట్టాడు? కర్ర అడ్డు పెడితే అది పైకి గెంతి దాటిందంట మొదటి గొర్రె. హల్లెలూయా. తర్వాత ఆ కర్ర అలాగే ఉంచాడట. రెండోది అక్కడికి వచ్చి ఒక గెంతు గెంతిందంట. మూడోది కూడా గెంతిందంట. నాలుగోదని కర్ర తీసాడట. నాలుగోది కూడా గెంతిందట. అడిగిచ్చాడు. అనుకోకుండా జరిగింది. అయితే ఐదోది నాలుగోది గెంతింది కదా, మనం గెంతాలని, అది తనొంతు రాగానే అది గెంతిందంట. ఆ తర్వాత ఐదోది గెంతింది కదా, ఆరోది అనుకుందంట, దాని వంతు రాగానే అది గెంతిందంట. అలాగా ఆ ప్లేస్లో కర్ర లేకపోయినా గెంతుతా ఉన్నాయంట. అరేరే, అసలు ఆ గొర్రెలు ఎందుకు గెంతాయి, ఎదరికి వెళ్ళి ఆలోచించట్లేదు. గొర్రెలు కదా. సబ్జెక్ట్ సామెతకి అర్థం అది. వంతుకు గంతేయడం అంటే గంతం గంతుతున్నారు అన్నట్టుగా, ఒక విధంగా ఎవరో ఏదో చేస్తున్నారని, చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో చేస్తున్నారని, లేకపోతే ఏదో చెప్తేనే చేసినట్టు, చెప్పకపోతే చేయనట్టు. ఇప్పుడు గొలుసు ప్రార్థన ఉంది, చూస్తున్నాను. ఎప్పుడో మీకు ఇంపోజిషన్ ఇస్తాను ఖచ్చితంగా. గొలుసు ప్రార్థనకు మీ అందరికీ మంచి ఇంపోజిషన్ ఉంటుంది, చెప్తాను కదా. చూస్తున్నాను, 3-4 వారాల నుంచి చూస్తున్నాను. నాకు మీరు మొత్తం ఖాళీ కాన్సెప్ట్ చూపిస్తున్నారు అక్కడ నాకు.
ఆ యొక్క ఏంటంటే ఎవరన్నా వస్తే రావడం, లేకపోతే ఇంక రాదు. ఇక నువ్వు వాళ్ళు వస్తేనే వస్తావు గొలుసు ప్రార్థనకి, లేకపోతే రావా ఏంటి? వాళ్ళు చేస్తేనే భక్తి దేవుడా నీకు, నీ దేవుడు దేవుడు కాదా? చూడండి, అది అసలు ఏ విధంగా కూడా. కొంతమంది అయితే ఎవడెలా పోనే, మా వ్యాపారం మాదే, మా గొడవ మాదే, మేము మతం కార్యక్రమాలు ఆదివారం మాత్రమే, ఆదివారం మాత్రమే తిన్నాం మనం. ప్రతిరోజు మరి తింటున్నాం కదా, మరి ప్రతిరోజు దేవుని సన్నిధిలో పని చేయాలి కదా. పని చేయని వాడు తినడానికి పాత్రలు కాదట. పౌలు చెప్పాడు, నేను చెప్పలేదు. మళ్ళీ నన్ను తిట్టుకోకండి. రెండో దశలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. పని చేయని వాడు తినకూడదట. నువ్వు ఆశీర్వాదం తినడానికి అరురాలు కాదు, అరుదు ప్రార్థన చేయకపోతే అనడానికి సరిపో నువ్వు. అసలు నేను ఏదైనా శోధన వస్తే కూడా అసలు చెప్పాలంటే రైట్ ప్రకారంగా మనం ఆడడానికి కూడా సరిపోం. మరి నిజంగా ఏంటి, నువ్వు మాత్రం రోజు ఆశీర్వాదాలు తింటావా? ఆరాధనకు మాత్రం ఆదివారం ఒక్కరోజు వస్తావా? ఎంత అన్యాయం చూడు. డబ్బులు ఇవ్వకుండా 10 మంది కస్టమర్స్ అమ్మితే మొదటి కస్టమర్తో డబ్బులు తీసుకో, మిగిలిన 9 మందికి మామూలుగా ఇచ్చేయి. ఏనా అంటే నాకు ఎలాగో వస్తుందని చెప్పగలవా అసలు? ఖచ్చితంగా ఆడి దగ్గర మాత్రం రెట్టింపు ఏదైనా సరే ఏదో విధంగా చేస్తాం. మరి నిజంగా ఎంత ధర్మంగా ఉంటాం అక్కడ. మనం వ్యాపార ధర్మం ఉంటాం, మళ్ళీ అక్కడ వ్యాపార నీతి అంటాం. దాంట్లో మళ్ళీ వ్యాపారం ఇలాగే ఉండాలి, వ్యాపారస్తుడు ఇలాగే ఉండాలని కూడా చెప్తాం. ఇలాగా ఎన్నెన్నో నీతులు తెలుసు కదా మనకే. మరి దైవ నీతి కూడా ఒకటి ఉంది. దేవుని సన్నిధిలో దేవుని మందిరం తాలూకా ఒక నియామకం దేవుడు పెట్టాడు మనకి. నువ్వు ఎందుకని ఎవరిని పట్టించుకోవట్లేదు? నీ వల్ల ఎంతమంది పాడైపోతున్నారు. నువ్వు మందిరానికి సంఘ కార్యక్రమాల్లో ఈ మంగళవారం స్వస్థారాధనకు కానీ, తర్వాత శుక్రవారం ఉపవాస ప్రార్థనకు కానీ రాక ఎంతమంది మిస్లీడ్ అవుతున్నారు నీ ద్వారా, నువ్వు చేయడం ద్వారా. వాళ్ళని ఏం అనట్లేదు కదా, ఏం అనకపోవడం కదండి. వాళ్ళకి దేవుడు నేను అనకపోయినా అక్కడ లోపల నుంచి ఉంటుందండి. ఖచ్చితంగా లోపల నుంచి నాకు చెప్పరాలి. ఎందుకంటే నేను చెప్తే మళ్ళీ శుక్రవారం రావట్లేదు, ఆదివారం మంగళవారం రావట్లేదు కదా, అందుకే ఇలా వచ్చేస్తుంది నీకు అని అంటానని కొన్ని జరిగినవి కూడా చెప్పరు నాకు అసలు. మీకు అర్థమవుతుందా? మా వాళ్ళు అంత తెలియనంటే ఒక్కోసారి పక్క నుంచి పోతారు. ఏంట్రా పోతున్నావు అంటే ఏం లేదని అంటాడు. చెప్పంటే అదేం కాదు, అది అప్పుడు వస్తానంటాడు. ఎందుకంటే అది చెప్పిన తర్వాత ఈరోజు వాక్యం చదివావా అని అడుగుతాను, మొన్న ఆరాధనకు వచ్చావా అని అడుగుతాను. ఇవన్నీ బాగా పడతారు గాడుకుంటూ. ఇప్పుడు మళ్ళీ గొడవ బాగా తగనిపించింది అయితే వచ్చి చెప్దాంలే అని కొన్ని నాలే భరించేస్తారు. అలా నాకు కొంత విశ్రాంతి కలుగుతూ ఉంటుంది కొద్దిగా, అదో రకం విశ్రాంతి. ఇలా చేస్తూ ఉంటారు. ఏంటో వాళ్ళ పాటలు వాళ్ళే పడుతూ ఉంటారు. ఫోన్లో ఇంక పడితే పడినా ఇంకేం చేస్తాం, మరి వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు కదా అని వదిలేస్తాం నేను కూడా. ఎందుకంటే మనం కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా. మరి అంత బాధపడిపోతే ఇబ్బంది పడిపోతాం. ఎవరి బరువు వాళ్ళు జాయిగా మోసుకుంటున్నప్పుడు మనం కూడా చూసుకుంటూ వదిలేయాలి. కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడలేను. కానీ కొన్నిసార్లు మాత్రం నాకు ఎక్కడో దొరుకుతారు మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో అడుగుతాను, బాబు ఇలా చేయకూడదు, బాబు ఇలా కాదని చెప్తాం. మరి ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క కార్యక్రమాలు దేవుడు మనకు ఆశీర్వాదం కొరకే కదా అమ్మ పెట్టాడు, మన దీవెన కొరకు దేవుడు పెట్టాడు. నియామక కూటాలకి రాక సియోను దుఃఖిస్తుందట. నియామక కూటాలకి ఎవరు రావట్లేదు. విలాపవాక్యాల్లో ఉంటుంది ఈ మాట. నియామక కూటాలకి ఎవరును రారట. రాక సియోను గుమ్మములు ప్రలాపిస్తూ ఉన్నాయట. ఎంత బాధ! నీకోసం సంఘం ప్రలాపించడం ఎంత బాధ అండి. నువ్వు సంఘం దేని కొరకు ప్రలాపించాలి? నీ దీవెన, నీకు ఏవైతే ఆ యొక్క అవస్థలో ఇబ్బందులు పడుతున్నావో ఆ విషయాల కొరకు ఇబ్బంది పడాలి. నువ్వు రావట్లేదని ఎడితే నీకు ఇంకేం ఆశీర్వాదం వస్తుంది?
దానివల్ల నీకేం ఆశీర్వాదం వస్తుంది కదా, ఎంత అది ఇబ్బందికరమైన అంశం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని సంబంధమైన నియామక సంబంధమైన విధానాలు ఏదైతే ఉంటున్నాయో వాటి మీద మనం కొంత దృష్టితో ఉంటే దేవుడు తప్పక ప్రతి విషయంలో కూడా మనము అసలు అది ఎక్స్పెక్ట్ చేయకుండానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మనం ఎక్స్పెక్ట్ చేయలేని, అంటే మన ఊహకు మించి ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఊహకు మించి నువ్వు నీ పరిధి దాటి, ఎందుకంటే చాలా సందర్భాలు చూడండి, కొన్ని పరిధులు మనం పెట్టుకుంటాం, ఈ పరిధుల్లో మనం ముందుకు వెళ్ళాలి అనేది మన యొక్క నియమం, కానీ ఇలాగే జరగాలనుకుంటాం, అంతకంటే బాగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అటు దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉన్న నీవు ఓ ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉండి దప్పికొనిన వారులారా నా యొద్దకు రమ్మంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుని కలిగి ఉన్నాం మనం. ఓ అవసరతలతో ఉంటున్న మనిషి నా దగ్గర రా అని అర్థం. దప్పికొనినటువంటి వాళ్ళ, దప్పిక అంటే అవసరత. ఏ దాహంతో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నీ తండ్రి నేను ఎలా పిలుస్తున్నాడు చూడు. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల మధ్య నలిగి ఇబ్బంది పడుతున్నా, ఎలాంటి ఎడారులు గుండా నడుస్తుంటున్నా, దేవుడు నిన్ను ఆయన యొద్దకు పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఎలాంటి ఆ యొక్క విధానం అని అంటే, నా యొద్దకు వచ్చే వారి జీవితాల్లో దప్పిక తీర్చుకోండి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా 44 మొదటి నుంచి చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నేను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయువాడని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరూము, భయపడకము. నేను దప్పుకున్న వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. హల్లెలూయా. హల్లెలూయా. దప్పికొన్న వాళ్ళకి ఏం కావాలండి? బంగారం ఇస్తే బాగుంటుంది. వాడికి నీళ్లు, వాడికి ఏమి అవసరం ఉంటే మరి అది దప్పికొన్న వాళ్ళపైన ఆయన నీళ్లను కుమ్మరిస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి ఎండిన ప్రవాహ ఆ యొక్క జల్లు పైన, ఎండిన నేలగా భూమి మీద ప్రవాహ నదులు కుమ్మరిస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి ఏ అవస్థలోనూ ఉన్నా, మరి ఏ పరిస్థితిలో ఉన్నా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ అవస్థత తీర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ అక్కర్లు తీర్చాలని మరి నీ కొరకు తన ప్రాణం పెట్టాడు, రక్తం దించాడు. మరి ఆయన నీ పేదరికమును ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ధనవంతులము కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడట. మనము ధనవంతులముగా మార్చబడ్డానికి మన నిమిత్తం దరిద్రునిగా ఆయన మార్చబడ్డాడని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మరి 1 కొరింథీ 8, 2 కొరింథీ 8:9 మనం చదువుతాం. మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మరి ఆ మార్గంలో మనం ఉన్నతంగా ఉండడానికి ఆయన దీనుడై ఈ లోకానికి దిగివచ్చి తను తాను అర్పణగా బలిగా చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ యొక్క సందర్భంలో ఏ విషయాల కొరకు నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ విషయాల పక్షంగా దేవునిలో ఒక నమ్మకమైన సాక్షిగా మరి ఏ దప్పిక కలిగి ఉన్నావో, నిజంగా నేను ఇచ్చేటువంటి నీళ్లు త్రాగేవాడు ఎన్నడూ దప్పికొనడు అన్నాడు. హల్లెలూయా. దప్పికొనడు అని అన్నప్పుడు నేను ఇంత దూరం రాకుండానట్లుగా, ఇది ఇలా చేదుకోకుండానట్లుగా నాకు ఇది దయచేయమంటే మరి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. ఎవరు తీసుకురామన్నాడు?
యేసుప్రభు వారు సమరయ స్థితితో చెప్పిన మాట. మరి నాకు పెనిమిటి లేడు అని ఆమె చెప్పడంతో, నిజమే పెనిమిటి లేరు కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అన్నాడు. అంటే ఆమె చేస్తున్న పాపము యేసుక్రీస్తు ప్రభు వారు ఎత్తి మరి ఆమెని అక్కడ హెచ్చరించినట్లుగా వాక్యంలో కనిపిస్తుంది. వెంటనే ఆమె గుర్తుపడుతుంది, ఈయన నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిజంగా తను దేవుని యొద్ద నుంచి వచ్చాడని, తన పాపం గురించి అతను ఎప్పుడైతే చెప్పాడో, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడని మరి ఆమె గుర్తుపట్టింది. నిజంగా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చావు. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం ఏం చేస్తుంది, నీలో ఉన్న మాలిన్యం ఏంటో బయటకు తీసుకొచ్చి చూపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల ఉన్నటువంటి మరి ఆ యొక్క లోపాలు ఏదైతే ఉంటున్నాయో వాటిని వాక్యం అనేటువంటిది వెలుగులోకి తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం గురించి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 19 నుంచి చదువుకుంటూ వెళ్దాం ఒకసారి సింపుల్ గా. మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరి పడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడనే ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికతముతో అంగీకరించుము. మీరు వినువారునే మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనే ఉండుడి. ఎవడైనా వాక్యము వినువాడే ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలిని ఉన్నాడు. వాడు తను తాను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండువాడెవడో విని మరచువాడు గాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. హల్లెలూయా, హల్లెలూయా. దప్పిక కలిగింది, నువ్వు యేసు దగ్గరికి వచ్చావు దప్పిక తీర్చుకోవడానికి. ఆయన దాహం ఇవ్వడానికి ఆయన కొన్ని మాటలు తెలియపరుస్తున్నాడు. మరి తెలియపరిచినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి, దానికి లోబడాలి. సమరయ స్త్రీ లోబడింది. హల్లెలూయా. మరి లోబడింది కాబట్టి తన జీవితం ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఆ పట్టణంలో అనేకులకు ఆమె గొప్ప సాక్షిగా వాడబడింది. అనేకులకు ఆమె ఆశీర్వాద కారకురాలుగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో నువ్వు వాక్యము అంగీకరించే వ్యక్తిగా ఉంటే, నీ వాక్యాన్ని నువ్వు జరిగించే ఆ యొక్క విధానాలు స్వీకరించి, వాక్యంలో కొన్నిసార్లు అన్నీ మనకు అనుకూలమైనవే వాక్యాలు వస్తాయండి. మనకు అనుకూలంగానే కొంతమంది మాకంతా అనుకూలంగా ఉండాలి అంటారు. అందరూ అంత అనుకూలంగా ఉండాలని చెప్తూ ఉంటారు. మరి అంతా ప్రతిసారి మనకి ఇక్కడ అనుకూలంగా ఉంటుందా? వాక్యం అనేటువంటిది అసలు దాని అర్థం మామూలుగా వాక్యం అంటే దాన్ని మామూలుగా మనకు తెలిసిన భాషలో అర్థం చెప్పండి ఒకసారి. మీకు అర్థమైన భాషల్లో ఒక 4, 5, 3 చెప్పు అమ్మా. దేవుడు మనతో మాట్లాడడం. అయితే ఆ వాక్యం అనే దానికి ఇంకా నిర్వచనాలు ఏమున్నాయి? వాక్యం అంటే అర్థం బ్రదర్స్, ఆయన వాక్యంలో ఏమున్నది? వాగ్దానాలు, పరిశుద్ధపరచడం, సరిచేయటం, ఇంకా ఆజ్ఞలు, తర్వాత అమ్మా
నడవడిక, ఇంకా ఆయన వాక్యానికి ఒక్క అర్థం, ఇంకొక అర్థం ఏంటిది? ఉదక స్నానమా? తర్వాత పవిత్రమైనది, ఇంకా ఇంకా మీకు ఎవరికే నేను చెప్తుంది రావట్లేదు మీకు. నీరు, అగ్ని అనుకున్నావు, అది కాదు. నేను సరిగ్గా చెప్పు మ్యాటర్. వాక్యం అంటే మాట, ఇంకా జీవం, వెరీ గుడ్. ఇంకా వెలుగు, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పచ్చు. ఆహారం, దేవుని మనసు, ఇంకా ఆయన చిత్తం అందులో మనకి వెల్లడిపరచబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం మొత్తం, ఆయన ఉద్దేశాలన్నీ కూడా, ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు, మరి ఆయన ప్రణాళికలు, ఆయన వాక్యం దేవుడు పెట్టాడు. నువ్వు వాక్యం వద్దంటే ఇక మరి దేవుడినే వద్దన్నట్టు ఒక విధంగా. కాబట్టి ఈ దినాల్లో వాక్యానికి నువ్వు ప్రాధాన్యత లేకుండా ఎక్కడికి పరుగులెట్టినా అది బద్దలైపోయిన నీరు నిలవని తొట్ల కొరకు నువ్వు పరిగెట్లట్టే. ఒక జీవజల ఆ యొక్క జలనిధిని వదిలేసేసి నువ్వు పరుగులు పెడితే బద్దలయ్యేటువంటి ఆ యొక్క తొట్లు, నీళ్లు నిలవని బద్దలయ్యే తొట్లు అనమాట. ఏముంటాయి చెప్పండి? మరి సంఘానికి వేరుగా పరుగులెట్టే ఇతర మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీరు నిలవని బద్దలైపోయే ఆ యొక్క తొట్టులాగా. ఎందుకంటే సాధారణంగా బద్దలైపోయే ఆ యొక్క విధానం ఉన్నప్పుడే ఆ పరిస్థితి వస్తుంది. మరొక వ్యక్తి జీవితంలో మరి అలాంటి విధానం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ భక్తి బద్దలైపోయిన భక్తి అనమాట. అది ఆ పరుగులెడుతుందంటే బద్దలైపోయిన భక్తి. అది ఆ భక్తిలోనే బద్దలసిపోయిన విధానం వచ్చింది. కాబట్టి ఆ నీళ్ళు ఏమైపోతున్నాయి? జారిపోతున్నాయి. మరి కాబట్టి బద్దలై నిలవలేనటువంటి ఆ యొక్క స్థితి, అది ఒక రకంగా చెప్పాలంటే. మరి అలాంటి మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు, ఆ త్రోవ దాటిపోతున్నారు అనమాట. దేవుడు ఏర్పాటు చేసిన ఆ గీతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులు ఒకానొక సమయంలో చెరిపేసుకున్నారంట. దేవుని యొక్క వాక్యంలో ఈ మాట ఉంటుంది, చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకము చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. చూడండి, మనుషులకు దేవుడు కొన్ని మార్గాలు ఏర్పాటు చేశారట. వాళ్ళు ఏం చేశారంటే కనుక స్థాయికి వచ్చేటప్పటికి చెరిపేసుకుంటున్నారు. దేవుడు కొన్ని మార్గాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని దేవుడు కొన్ని గీతలు గీసి మనిషికి పెడితే, ఆ గిరిలో ఉండకుండా వాటిని దాటిందే కాకుండా వాటిని చెరిపేసుకుని సరిహద్దు రాయిలు తీసేసి మరి ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేయాలో, మరి పితరులేసిన పురాతనమైన రాయిని తీయొద్దని ఉంది వాక్యంలో. మరి నియమాలు ఏమి పాటించరు. ఏంటంటే చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ ఏమైపోతాయి, ఒక సమయంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి ఒక మనిషిని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఆయన వాక్యం అనేటువంటిది దేవుడు మనకి ఒక అద్దంలాగా ఇచ్చాడు. ఆయన వాక్యం మనకి ఎలా ఇచ్చాడట? అద్దం. ఈ అద్దంలో ఎలాగైతే నీ సహజముఖాన్ని చూసుకుంటావో, ఈ వాక్యం ద్వారాగా నీ అంతరంగాన్ని చూడొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా నీ అంతరంగాన్ని చూడొచ్చు. నీ అంతరంగాన్ని చూసి దాన్ని మరి సరి చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వాక్యం వింటుండగా నీ అంతరంగంలోని విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కానీ దాన్ని నువ్వు పట్టించుకోకపోతే నిజంగా అది ఎంత బాధాకరం,
స్వాతంత్రం నిత్య నియమంలో తేరు చూసి నిలకడగా ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళు ఆ యొక్క వాక్యాన్ని జరిగించి వాళ్ళు సఫలం అవుతారట. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు వాక్యాన్ని జరిగించే వ్యక్తిగా ఉంచబడాలి. అందుకే దేవుడు కొత్త నిబంధన సంఘానికి కూడా వాక్యాలు ఇచ్చాడు. ఎట్లాగంటే పత్రికల ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పత్రికలు ఉన్నాయి. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క సంఘానికి రాసిన ఒక అద్భుతమైన నియమాల పట్టిక. మరి దాన్ని నువ్వు చక్కగా చదువుతూ ఉంటే, ధ్యానిస్తుంటే అనేక విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అనేక సందర్భాలు దేవుడు మాట్లాడుతాడు. ఈరోజు మంచుకో పత్రికలోంచి ఒక మాట చూసుకుని మనము ముగించేసుకుందాం. దేవుని యొక్క వాక్యం చదువుకుని మన సమయం అవుతుంది కాబట్టి, మరి దేవుని యొక్క వాక్యంలో నుంచి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చదువుదాం. అధిపతులను అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కారం చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవరిని దూషింపక జగడమాడిన వారును శాంతులనే ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. సంఘానికి పౌలు తీతుకుతో ఏం రాస్తున్నాడు? మళ్ళీ ఒకసారి చదువుదాం. 3:1 నుంచి ఒకసారి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనే ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. అది అంటే సంఘంలో ఉంటున్న ఒక వ్యక్తి అధిపతులకి అధికారులకి లోబడాలి. ప్రతి సత్కార్యం చేయడానికి ఏమై ఉండాలట? సిద్ధపడి ఉండాలట. తర్వాత సంపూర్ణమైన సాత్వికం కలిగి ఉండాలండి. ఎవరిని దూషింపక జగడి మారను శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. అంటే దేవుని యొక్క వాక్యం ఇది చెప్తుంది. నువ్వు దేవుని బిడ్డవే, దేవుని బిడ్డలా ఉండాలి. మరి దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? సత్కార్యం చేసేవారిగా ఉంటారు. మరి ప్రతి ఒక్కరితో సాత్వికంతో ప్రతి సందర్భంలోనూ సాత్వికంగా నడిచేవారిగా ఉంటారు. మరి దూషణలు మాట్లాడేవాళ్ళుగా కాక, జగడాలాడేవాళ్ళుగా కాక శాంతులనే ఉంటారని మరి ఇక్కడ పౌలు నీకు జ్ఞాపకం చేయమంటున్నాడు. హల్లెలూయా. మరి నిజంగా ఉంటున్నావు ఆ విధంగా? మరి బాప్తిసం తీసుకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, సహవాసంలో ఉంటున్నావు, జగడాల్లో ఉంటున్నావా? జగడాల్లో ఉండకూడదు. ఇంకెప్పుడు కూడా మరి ఏదో విధంగా ఉండే విధంగా ఉండకూడదు. శాంతంగా ఉండడానికి మనం సిద్ధపరచుకోవాలి. మన ప్రవర్తన యావత్తు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండే విధంగా ఉండాలి. సత్కార్యాలు చేయడానికి, మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉండేలాగా ఎప్పటికప్పుడు దేవుని రాజ్య సంబంధిగా సిద్ధంగా ఉండాలి. తర్వాత ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలను భోగములను దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యములై ఒకనికొకడు ఒకడినొకడు ద్వేషించుచుంటమే గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ
మన నూతన స్వభావము కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా, హల్లెలూయా. సుదీర్ఘమైన విషయాలతో రాయబడి ఉంది. పూర్వం దుష్టత్వంతో, దుర్నీతితోటి, భయంకరమైన జీవితంతో, గత కాలం భయంకరమైన విధానంలో నువ్వు ఉన్నావు, మనం అందరం ఉన్నాం. కానీ దేవుడు తన కృపను బట్టి మనం ఆ సమయాల్లో కూడా కొన్ని పనులు మంచి పనులు కూడా చేసి ఉండొచ్చు. అయితే వాటిని బట్టి కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన, అంటే మంచి చెడు చిన్న చిన్న పనులు మరి చేయడమే కాకుండా భయంకరమైన పనులు కూడా చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి, చాటున మాటున. మరి అలాంటి వాటన్నిటి విషయం బట్టి అవన్నీ ఉన్నప్పటికీ కూడా మరి మన క్రియల బట్టి కాక ఆయన కృపను బట్టి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటి చెప్పలేదు ఇంకా, ఏంటది ఒక మాట చెప్పండి చాలు. బాప్తిస్వం ఏంటది? మీ అందరూ బాప్తిసాలు తీసుకున్నారా? తీసుకున్నప్పుడు దాన్ని ఏమని చెప్తున్నారు ఇక్కడ భక్తుడు? పునర్జన్మ చెప్పండి నోటితో. పునర్జన్మ సంబంధమైన స్నానము అని నిర్వచించాడు భక్తుడు ఇక్కడ. అంటే నువ్వు మళ్ళా జన్మించావు కదా, అంటే ఇందులో క్రొత్తగా జన్మించితేనే కానీ, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని అందించాలి. మాట అందించండి. దాన్ని పొందుకోలేడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ బ్రదర్స్ చెప్పాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ బ్రదర్స్ చెప్పండి. క్రొత్తగా జన్మించితేనే కానీ బ్యాక్కి వెళ్ళిపోయినా లోపలికి వచ్చి చెప్పచ్చు. ఒకళ్ళు క్రొత్తగా జన్మించితేనే కానీ చెప్పాలి. బ్రదర్స్ చెప్పాలమ్మా. బుజ్జిబాబు చెప్పండి. రాజు ఉన్నారో వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళిపోయారా మీరు? అసలు మాట్లాడరేంటి? మాట్లాడాలి. ఒకళ్ళు క్రొత్తగా జన్మించితేనే కానీ చెప్పండి నోడుతుంది. దేవుని రాజ్యం చూడడం, వెళ్ళటం కాదు, చూడటం కూడా ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే అసలు కుదరదు అక్కడ ఆ మాట. ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం. చూడాలంటే కూడా అసలు ఆ యొక్క సందర్భంలో చూస్తే ఎవరు చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తారో దాంట్లో వాళ్ళే ప్రవేశిస్తారు. కాబట్టి ఇవన్నీ ఒక లింక్తో ఉన్న ఆ వర్సెస్ అండ్ అన్ని వచనాలన్నీ ధ్యానిస్తే అనేక సత్యాలు అర్థమవుతూ ఉంటాయి. పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా క్రొత్తగా జన్మించడం కొరకైనా మరి ఆ క్రీస్తు శ్రమల శిలువ పునరుద్ధానం సాదృశ్యమైన బాప్తిస్మము. మరి లోకానికి చనిపోయి క్రీస్తులో మరలా జన్మించటము బాప్తిస్మము. హల్లెలూయా. మరి క్రొత్తగా జన్మించడం బాప్తిస్మము, దాన్ని పునర్జన్మ అన్నాడు. పునర్జన్మ అంటే బైబిల్ పునర్జన్మ చెప్పింది, పునర్జన్మ లేదంటున్నారు మీరు. మరి మరి కొత్తగా బయలుదేరతారని చెప్తున్నాను ఈ మాట. మరి నిజంగా బైబిల్లో చెప్పిన పునర్జన్మ క్రీస్తులో జన్మించడం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి క్రీస్తులో మళ్ళా మనం జన్మించాలి, క్రొత్తగా మనం జన్మించాలి. కాబట్టి ఒకడు కొత్తగా జన్మించడం అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. హల్లెలూయా. మరి కొత్తగా జన్మించి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాగాను ఇంకోటి రాశాడు, పరిశుద్ధాత్మ. ఇవన్నీ జరిగినాయా మీకు? లేదా ఏదో ఇచ్చేసారండి బాప్తిస్మం, అప్పుడు ములిగిస్తాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇచ్చుకుంటామని చెప్తారా? లేకపోతే అసలు అనుభవం అర్థమవుతుందా మీకు? ఈ మాటలు అర్థమవుతున్నాయి కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనకే నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాగాను రెండు విషయాలు జరిగిపోయినాయి బాప్తిస్మంలో. ఎప్పుడైతే తిరుగుతున్నావో, ఒకప్పుడు దేవుడు బయట నుండి మాట్లాడేవాడు, ఇప్పుడు నీలో నుండే ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండునంది అని ఉంది. అయితే ఆయన నిలుపుకునే పని ఉంది.
అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి దినము ఆయన నువ్వు స్తుతి నైవేద్యం చేయడం ద్వారా, ప్రతి దినము ఆయన కృపాసనం దగ్గర రావడం ద్వారా, ఆయనకు సమీపించడం ద్వారాగా ఆ అనుభవాన్ని సంపూర్ణంగా నువ్వు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. పూర్వం ఈ అనుభవం లేదు, కానీ ఇప్పుడు ఈ అనుభవం నీకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎలా దయచేస్తున్నాడు? మొదట నీ స్వభావాన్ని ఆయన మార్చేస్తున్నాడు. హల్లెలూయా. పునర్జన్మ సంబంధమైన స్నానము, దేవుని ఆజ్ఞలకు నువ్వు పాటిస్తావా, దేవుడు చెప్పింది వింటున్నావా లేదా అనే దానికి సూచన. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నూతన స్వభావాన్ని మార్చడం, ఇది పరిశుద్ధాత్మ దేవుని పని. నువ్వు ఎప్పుడైతే ఆయనలోకి వస్తావో ఆయన నేను అద్భుతంగా మారుస్తాడు. ఇది నాకు తెలియట్లేదండి అది అని అంటాం లేదు. ఎందుకంటే నీకు తెలిసేలా ఉంటే అద్భుతం ఎందుకు అవుద్ది? ఇప్పుడు నీకు అర్థమయ్యేలా ఉంటే అది అద్భుతం ఎందుకు అవుద్ది? ఇప్పుడు ఎలా లాజిక్ ఉంటే అది అద్భుతం ఎందుకు అవుతుంది చెప్పండి మీరు సార్. అన్నిటికీ లాజిక్ అడుగుతాం మనం. ఇప్పుడు లాజిక్ ఉంటే అది ఫిజిక్స్ అవుతుంది. మరి దగ్గరగా ఆ యొక్క విధానంలో ఆలోచన చేసుకుంటే ఇది రసాయన చర్య కాదు, ఆత్మ సంబంధమైన చర్య అది. హల్లెలూయా. నువ్వు రసాయన చర్యలకి ప్రతి చర్యలకి దానికి రీసెర్చ్లు ఉంటాయి. దీనికి ప్రత్యేకించి అద్భుత రీతిగా నువ్వు మారిపోతావు. ఉన్న ఫలంగా దేవుడు నిన్ను మార్చేస్తాడు, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే. హల్లెలూయా. నా జీవితం ఏంటి ప్రభువా, ఇంత భయంకరంగా ఉంది, నా జీవితాన్ని మార్చు అని అడిగితే ఉన్న ఫలంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎలాగా అంటే అదే అద్భుతం. హల్లెలూయా. అంటే కొంతమంది గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా ఏంటి కొద్ది కొద్దిగా మారేది? కొద్దిగా మారరు. దేవుడు ఉన్న ఫలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఉన్న ఫలంగా మార్చేస్తాడు. అది నీకు ఇది ఎలా సాధ్యం అని అంటే అది నువ్వు మరి ఇలా మాట్లాడకూడదు. ఇది ఎలా సాధ్యం అంటే పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, అప్పుడు నువ్వు శక్తిని అందుతావు. కాబట్టి మరి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు అని అంటాడు కదా. అట్లాగా దేవుడు నీలో పుట్టబోయే రక్షణ కార్యం అది చాలా పరిశుద్ధమైంది. అది పరలోకం నుండి వచ్చేది. హల్లెలూయా. అది మనుషులు కల్పించేది కాదు, మనుషులు కలగజేసేది కాదు. కొంతమందికి బాధ ఉంటుంది, చెయ్యి ఆ విధానంగా ఉండకూడదు కానీ ఉంటున్నాం, అయ్యో ఇది పరిస్థితి ఏంటి అని బాధ ఉంటుంది. చెప్తున్నాను, అలా నిజంగా యథార్థంగా బాధపడే వ్యక్తి అయితే ఇప్పుడు నాతో పాటు మోకరించి మోకాళ్ళ మీదకి వచ్చి యేసయ్యను అడుగు, దేవుని జీవితం అద్భుతంగా మారుస్తాడు. నేను కూడా మోకాళ్ళు వేస్తున్నాను. మరి ఆశ ఉంటే ప్రభువా ఉన్న పాటున నా జీవితాన్ని మార్చు, నన్ను బలపరచు, నా జీవితంలో ఉన్న ప్రతి పాత రోత జీవితాన్ని మార్చు అని ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. ప్రతి ఒక్కరు పరిచయం చేస్తున్న వాళ్ళు కూడా పరిచయం చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మోకరించాలి. ఉన్న పాటున దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. నువ్వు మార్చబడటం దేవునికి ఇష్టం, నువ్వు మారిపోవడం దేవునికి ఇష్టం, నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరగడం దేవునికి ఇష్టం. మరి దేవుని సన్నిధిలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ ఆత్మ నాకు దయచేయి, నీ శక్తిని నాకు అనుగ్రహించు అని అడుగుతుంటుండగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీకు ఆశ ఉంటే మోకరించు, వెంటనే అడుగు దేవుణ్ణి. మోకరించిన వెంటనే యేసయ్యా నా జీవితం మార్చు, నాకున్న స్థితిగతులు మార్చు. నేను లాజిక్స్ వెతకను, మరి ఎలాగైనా వెతకను. ఏ విధంగా చూడు, అనంతుడైన దేవుడివి, నువ్వు ఏ రీతిగా నా జీవితాన్ని మార్చగలవు. ఉన్నప్పుడు నీకు సరెండర్ అవుతానని చెప్పు. నీ ఆయుధాలన్నీ పక్కన పెట్టు. నా ఇష్టం అనే ఆయుధం, మరి లేకపోతే నా యొక్క జ్ఞానం అనే ఆయుధం, నా అందం, నా యొక్క అధికారం, లేదా నాకు తెలిసిన జ్ఞానం అనే ఆయుధాలు పక్కన పడేసి ఉన్న పాటన ప్రభుకి సరెండర్. ఒకసారి చేతులెత్తి ప్రభువా నా జీవితానికి సమర్పిస్తున్నానని చెప్పు. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. మైటీ హోలీ స్పిరిట్ గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రతి పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఈ స్థలంలో బలంగా దిగి వస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఫిల్ మైటీ హోలీ స్పిరిట్ మాస్టర్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మారుతాను? ఇలాంటి పని చేశాను, ఇలాంటి పనుల్లో నేను గత కాలంలో ఉండిపోయాను, ఇలాంటి అలవాట్లలో నేను ఉండిపోయాను, ఈ విషయంలో నేను తప్పాను, ఇలాగ నా పరిస్థితి అయిపోయింది, ఇలా నా జీవితం అయిపోయింది. నువ్వు బాధపడితే దేవుడు నిజంగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఎప్పుడు ఇంతే కదా అని అనుకోవద్దు దయచేసి. ఎప్పుడు ఇదే దినాలు అనుకోవద్దు. అన్నిసార్లు దేవుడు ఇలాంటి తరుణాలు ఇవ్వకపోవచ్చు, ప్రతిసారి ఇలాంటి తరుణం ఇవ్వకపోవచ్చు. దయచేసి దేవుడికి ఇస్తున్న ఈ తరుణాన్ని బట్టి మోకరించి ఉన్న పొలంగా ప్రభువుకి సమర్పించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా ఉన్న పొలంగా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నా జీవితాన్ని మార్చండి ప్రభువా అని అడుగు. నాకున్న ప్రతి పరిస్థితులు మార్చబడ్డానికి సాయం చేయండి. నా జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి చేత తృణీకరించబడుతున్నాను తండ్రి, ప్రతి ఒక్కరి చేత అసహించుకునబడుతున్నాను ప్రభువా తండ్రి, ప్రతి ఒక్కరి చేత ప్రభువైన తండ్రి ఎగతాళి చేయబడుతున్నాను ప్రభువా. మా జీవితాల్లో గొప్ప వెలుగు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిస్థితిని మార్చే దేవుడిపై ఉన్నావు తండ్రి. మరి తృణీకరించిన రాయి మనకు తలరాయి అవుతుంది. మరి దేవుని సన్నిధిలో దేవుడు నీ జీవితాన్ని అలా చేయగలడు. దేవుడిని జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కొద్దిగా ఆశపడు, మకమకలాడు, మగలమగలాడు. ఆ యొక్క జనపనారని దేవుడు ఆర్పడట. కొంచెం ఆసక్తి చూపించు, దయచేసి కొద్దిగా విశ్వాసం ఉంచు. అందరి సహాయాలను బట్టి కానీ, వస్తున్న తిరస్కారాలను బట్టి కానీ ఈ ప్రార్థన తోసివేయకు. దేవుని సన్నిధిలో అడుగు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభు ఉన్న పలంగా పరిస్థితులు మార్చు ప్రభు అని అడుగు. ఎలా జరుగుతుందో అదే అద్భుతం, ఎలా జరుగుతుందో అది తెలీదు, కానీ అదే అద్భుతం. లాజిక్స్ వెతకు, పరిస్థితులు వైపు చూడకు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకరమైన స్థితిగతులు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నన్ను దీవించు ప్రభు, ఆశీర్వదించు తండ్రి. నన్ను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచునడు. నాకు మారు మనసు దయచేయ తండ్రి. మారు మనసు తగిన జీవితం నాకు అనుగ్రహించు ప్రభా తండ్రి. మంచి ఫలములు ఫలించే చెట్టుగా నేను ఉండడానికి సాయం దయచేయమని అడుగు ప్రభా. కారు ద్రాక్షల నుంచి నాకు విడుదల దయచేయ తండ్రి. ప్రభా నాకు అందరి ప్రభా భయంకరమైనటువంటి చీకటి కార్యాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. చీకటి ఆలోచనల నుంచి విడుదల దయచేయండి, అలవాట్ల నుంచి విడుదల దయచేయండి తండ్రి. నేను అందుకే స్తోత్రాలు ప్రభా. చీకటి సంబంధమైన ఆ యొక్క కోరికల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. శరీర కార్యములు కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి విధమైన మనుష్యేచ్ఛలు తొలగించు నాయనానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ కృమ్మరింపు దయచేయి ప్రభా. నీ శక్తి చేత నింపండి ప్రభా. నీ బలమైన సంరక్షణ కాపుదల దయచేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నీ ఆత్మ చేత నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ శక్తి చేత నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ ప్రజలను దర్శిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రజల మీద దిగి వస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవాని స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం. ఆయా నిరుత్సాహాల్లో ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు, ఆయా పరిస్థితుల్లో ప్రార్థిస్తున్న బిడ్డలు ఉంటున్నారు. నేను ఈ పల్లవి చరణం పాడుతుండగా మీరు ప్రార్థన చేయాలి. నిరుత్సాహాల్లో ఉంటున్నారు, నిస్పృహల్లో ఉంటున్న వాళ్ళు మీరు ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. మీకు స్థితిగతులన్నీ మారుస్తాడు. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ఎండిన ఎముకల సమూహాల మధ్యలో విసిగి వేసారి సంచరించుచుంటిని. ఎండిన ఎముకల సమూహాల మధ్యలో విసిగి వేసారి
సంచరించుచుంటిని, నీ జీవాత్మను మాపై పంపించుము యేసయ్యా. నీ జీవాత్మను మాపై పంపించుము యేసయ్యా. ఈ చచ్చిన ఎముకలు అన్నీ బ్రతికించుము మెస్సయ్యా. ఈ చచ్చిన ఎముకలు అన్నీ బ్రతికించుము మెస్సయ్యా. మరి ఎండిన ఎముకలు ఇశ్రాయేలును సూచిస్తా ఉన్నాయట. మా ఆశ విఫలమైపోయింది, మా ప్రయత్నాన్ని మరి విఫలమైపోయాయి, మా ఆశ గతించిపోయింది అని అనుకున్నారట. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం, మీరున్న సమాధులను తెరిచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి మరలా మిమ్మల్ని నేను ఆనందింపజేస్తానని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరున్న సమాధులను తెరుస్తానన్న దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, మిమ్మల్ని మళ్ళా ఆనందింపజేస్తానంటా ఉన్నాడు. హల్లెలూయా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేసెను ప్రభు యేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేసెను ప్రభు యేసుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరిని తన ఆత్మచేత దేవుడు నింపుతున్నాడు. ప్రతి ఒక్కరిని తన శక్తి చేత దేవుడు నింపుతున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చూడబోతున్నారు ఈ సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సర్వాధికారి సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రభా, నీ ఆత్మకార్యం బలంగా జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ శక్తి చేత నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. సమస్తము నూతన పరిస్థితులకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, రూపాంతర పరిస్థితులకు వందనాలు, స్తోత్రాలు. అద్భుత రీతిగా అనేక హృదయాలని ప్రభు ఇప్పుడే రూపాంతర పరుస్తున్నావు తండ్రి. పరలోక సంబంధం విధానం మార్చుకుంటున్నందుకు వందనాలు, 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 స్తోత్రాలు. ప్రభువా, ప్రభా, నీ ఆత్మ చేత నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ శక్తి చేత నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి ప్రభా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా, బలపరచండి తండ్రి. వ్యక్తపడిన ఈ వాక్యం ప్రకారంగా ప్రతి ఒక్కరు నూతన స్వభావం దయచేయండి తండ్రి. నూతనమైన ప్రభా పరిస్థితులు ప్రభావం మార్చున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నూతనంగా ప్రతి పరిస్థితిని మార్చున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు రాతి గుండెను తీసివేసి ప్రభా మాంసము గుండెను దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, పరిచర్య చేయబడలను ప్రభు నువ్వు మార్చుకుంటున్నావు, నీకు స్తోత్రాలు తండ్రి. ఒక్కొక్కరిని గొప్ప సాధనాలుగా నువ్వు మలుచుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేస్తున్న వాళ్ళు ప్రార్థనలో ఏకీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలో ఉంటున్న వాళ్ళు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో గత కాలం చేసినటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో అందరు చేతులు ఎత్తి ప్రార్థించండి. హల్లెలూయా. తండ్రి, ఇంతవరకు 40 రోజులు ఉపవాస ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇది వరకు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వారు కూడా సైతం చేతులెత్తి ప్రభా, నీ శక్తి చేతను నింపు ప్రభా, నీ బలము చేతను నింపు. మరలా నీ కొరకు నిలబడడానికి ఆశపడుతున్నట్టు చెప్పు ప్రభా. మరలా నీ కొరకు నిలబడడానికి ఆశపడుతున్నాను తండ్రి. నన్ను రూపాంతరపరిచి నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అడగండి ప్రభా, నీకు సహాయం దయచేయి తండ్రి. ప్రభా, కృప చూపించండి ప్రభా. తండ్రి నన్ను వాడుకోండి ప్రభా, సాధనంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ కృపను దయచేయి తండ్రి. నీ పిలుపులో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
నీ పిలుపులో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నీ సాధనంగా నిలబెట్టుకోండి. త్రిపాడికి స్తోత్రాలు. ఐ గ్లోరిఫై యువర్ నేమ్ మాస్టర్. హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. ప్రభువానికి వందనాలు. చేరొచ్చిన ప్రతి ఒక్కరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇస్తున్న విడుదల బట్టి నీకు స్తోత్రాలు. ఇస్తున్న నూతన స్వభావాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి రాత్రికి ఉండే ప్రభా ప్రతి ఒక్కరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ హృదయాన్ని కఠినపరిచే దురాత్మలు ప్రభు ప్రతి ఒక్కరి హృదయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నందుకు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రాలు. నానాటికి కఠినపరుస్తున్న దురాత్మలు ప్రతి ఒక్కరి హృదయాల్లోంచి విడిచి బయటకు వెళ్ళిపోతున్న దాని బట్టి స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని ప్రభువా నువ్వు మార్చుకుంటూ తండ్రి ఆశ్చర్యకరమైన రీతిగా రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు మరింపు దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. Thank you, Holy Spirit. Thank you, Master. Thank you, Holy Spirit. Thank you, Master. Thank you, Holy Spirit. Hallelujah. 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 Thank you, Holy Spirit. Thank you, Master. Hallelujah. పరిశుద్ధాత్మ దేవా వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధాత్మ దేవా వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అంశకాలపు అభిషేకమును ప్రభువా అవి ముద్ర ప్రతి ఒక్కరు మనకు బలముగా దిగి వస్తుంది. వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని శక్తిని పొందుకుంటూ వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభా ఈ స్థలమును ప్రభా గంభీరంగా ప్రభా ఈ స్థలం కంపింపజేస్తున్న కార్యాలు ప్రభా నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. మైటీ హోలీ స్పిరిట్ మాస్టర్. హల్లెలూయా. ప్రతి అడ్డులు తొలగిపోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఆటంకములు తొలగించబడుతున్న స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. ఫెలోర్ మైటీ హోలీ స్పిరిట్ మాస్టర్. ఈ స్థలం కనిపింపజేసే కార్యములు ప్రభువా. ఈ స్థలం కంపింపజేసే కార్యాలు ప్రభువా. ఈ స్థలం కంపింపజేసే కార్యములు ప్రభువా. తన ప్రాంతం కదిలించే కార్యం తండ్రి జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు లేని పలకాలి, వెనకాల ప్రతి ఒక్కరు లేని పలకాలి, ప్రతి ఒక్కరు పలకాలి. ప్రతి ఒక్కరు బ్రదర్స్ నోరు తెరవాలి, బ్రదర్స్ నోరు తెరవాలి. నిరుత్సాహంగా ప్రార్థన చేయడం కాదు, నిరుత్సాహంగా ప్రార్థన చేయడం కాదు. ఆశతో అడుగు. దేవుని అభిషేకం నింపబడు, భవిష్యత్ అభిషేకం నింపబడు. హల్లెలూయా. ఫెలోర్ మైటీ హోలీ స్పిరిట్. ప్రతి సహోదరుడికి ఒక ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్క సహోదరుడు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క సహోదరుడు చేతులెత్తి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభువా మమ్మల్ని ఆత్మ చేత నింపండి, ఏ శక్తి చేత నింపండి ప్రభా. రూపాంతరాన్ని శిష్యులు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకెత్తి ప్రభువా తండ్రి నీకే స్తోత్రములు. జ్ఞానకాలపు అభిషేకం ప్రభువా. Karanandra glory, Karandra glory, Karandra. Karandra glory, Shitri Karandra. I glorify your name, Master. Hallelujah. Glory, Karandra glory, Shitri Karandra glory, Karandra. Thank you, Master. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు. గ్లోరీ శిత్రి కరంద్ర గ్లోరీ కరంద్ర ఈ కరంద్ర గ్లోరీ శిత్రి. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. 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 Thank you, Master. Hallelujah. Hallelujah. Fill mighty Holy Spirit, Master. Fill mighty Holy Spirit, Master. Fill mighty Holy Spirit, Master. Thank you, Master. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి ఒక్కరిని నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. స్తోత్రముల ప్రభువా, స్తోత్రముల ప్రభువా, స్తోత్రముల నాయన. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. ఒక్కొక్కరిని దర్శించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ మార్గాల్లో స్థిరపరిచి సాంగముగా నీవే నడిపించమని, ఒక్కొక్కరు నూతనపరిచి రూపాంతరపరిచి
గొప్ప ద్వారా ఆశ్చర్యమైన కార్యాల ద్వారా ఈ పరిచర్ని ముద్రిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. నీ పరిశుద్ధాత్మ అగ్ని ప్రభువా కృమ్మరించి ప్రతి ఒక్కరిని స్థిరపరుస్తున్నందుకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. నీ బలమైన సన్నిధి పరిస్థితులను తోడుగా ఉంచమని ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 స్తోత్రం. ఈ ప్రార్థన సన్నిధి చేర్చుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇస్తున్న ప్రచుత్రాలు బట్టి నీకు స్తోత్రాలు. చేరొకరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.